డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం రోజున అతి శక్తివంతమైన కార్తీక అమావాస్య రానుంది. ఈ రోజున కేవలం బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అంతేకాదు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. 4 దిక్కుల నుండి ధనం దూసుకు వస్తుంది. మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. డిసెంబర్ 1వ తారీఖు ఆదివారంతో కార్తీక అమావాస్య వస్తుంది. అంటే కార్తీక మాసంలోని ప్రతిరోజు పవిత్రమైనటువంటిది. అలాంటిది కార్తీక అమావాస్య అనేది ఇంకా చెప్పలేనంత పవిత్రమైనటువంటిది. ఈ కార్తీక అమావాస్య రోజున చేసేటటువంటి బియ్యం డబ్బా పరిహారం అనేది మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగిస్తుంది. ధనం అన్నా ధాన్యం అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ధనం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ధనానికి అధిపతి లక్ష్మీదేవి. ధాన్యం అంటే అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం. ధాన్యానికి అధిపతి అన్నపూర్ణాదేవి. వీరి ఇద్దరి అనుగ్రహం ఉంటే కనుక మన జీవితంలో ఎలాంటి కష్టాలు పడనవసరం లేదు. నిజానికి ధనానికి ధాన్యానికి లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే, అధిపతులు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చేతిలో ధనం అనేది ఎల్లవేళలా ఉంటుంది. అంతేకాదు, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చేతిలో ధనం ఉండటంతో పాటు చేతి నిండా డబ్బు ఎల్లవేళలా ఉంటుంది. అలానే ఆరోగ్యము, ఐశ్వర్యం కూడా చాలా బాగుంటుంది. కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది. అంతేకాదు, డబ్బు అనేది ఏదో ఒకలాగా సంపాదిస్తూనే ఉంటారు. జీవితాంతం కూడా కష్టాలు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తూ ఉంటారు. అంతేకాదు, మనకు ఎన్ని రకాల దోషాలు ఉన్నా తొలగిపోతాయి. మన ఇంట్లో ధనం పుష్కలంగా ఉండాలి అని ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము. ధనం ఉంటేనే ధాన్యం కూడా ఉంటుంది. అంటే చేతిలో డబ్బు ఉంటేనే మనం ధాన్యానికి బియ్యానికి లోటు అనేది ఉండదు. బియ్యం అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి. ఆ బియ్యాన్ని ప్రతి పూజలో వాడుతూ ఉంటాము. అంటే బియ్యంతో అక్షింతలను చేసి వాడుతూ ఉంటాము. అక్షింతలు అనేవి చాలా పవిత్రమైనటువంటివి. సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అక్షింతలు ఎంతో విశేషమైనటువంటివి. అంతేకాదు, బియ్యంతో చేసేటటువంటి ఈ అక్షింతలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి, దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తాయి. ఎందుకంటే అక్షింతలతో పూజ చేస్తే రంగురంగుల పుష్పాలతో పూజ చేసినంత పుణ్య ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ మనకు ఏ పువ్వులు కూడా అందుబాటులో లేనప్పుడు కనుక అక్షింతలతో మనం పూజ చేస్తే రంగురంగుల పుష్పాలతో పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అక్షింతలు ఎంతో పవిత్రమైనటువంటివి కనుక అక్షింతలతో మనం పూజలు చేస్తూ ఉంటాము. అలానే లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు కూడా పీటపైన బియ్యం పోసి అమ్మవారి యొక్క ప్రతిమను అంటే ఫోటోని పెడుతూ ఉంటాము. ఇలా చేసిన బియ్యాన్ని మళ్ళీ ప్రసాదంగా తయారు చేసుకొని ఇంట్లో వారు అందరూ తినడం, దైవానికి నైవేద్యంగా పెట్టడం, ఇతరులకు పంచిపెట్టడం చేస్తాము. అలా పవిత్రమైనటువంటి స్థానంలో బియ్యం ఉంటాయి. ఏ పూజకైనా సరే బియ్యం తప్పకుండా ఉంటాయి. అలానే ఆడబిడ్డలకి కూడా బియ్యాన్ని అంటే ఓడి బియ్యం పోయటం ఆనవాయితీ. ఇలా ఓడి బియ్యం పోయటం వలన మన ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదలు ఉంటాయని మనం నిత్యం నమ్ముతూ ఉంటాము. ఆడబిడ్డలకి ఓడి బియ్యం పోయటం, అలానే ఇంట్లో బియ్యాన్ని దేవుడికి పూజకి ఉపయోగించడం, ముఖ్యంగా అమావాస్య రోజున వెండి కొంచెం బియ్యాన్ని పోసి ఈ యొక్క బియ్యంలో ఒక గవ్వ, రూపాయి కాయిన్, ముత్యాలు వంటివి కూడా పెడుతూ ఉంటాము. ముందుగా ఒక ఇత్తడి ప్లేటును తీసుకొని అందులో బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన ఒక వెండి కాయిన్ని పెట్టి ఆ కాయిన్లో బియ్యాన్ని పోసి మళ్ళీ ఆ బియ్యం పైన రూపాయి కాయిన్ వేసి ఆ కాయిన్ పైన ముత్యాలను పెడుతూ ఉంటాము. ముత్యాలపై కాయిన్ అలా అని బియ్యం అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ విధంగా చేస్తే ఎల్లవేళలా మన ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది అని
ధన ధాన్యాలకు లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది. కార్తీక అమావాస్య అంటే సామాన్యమైనది కాదు. కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకి విపరీతమైనటువంటి పుణ్యం వస్తుంది. అలాంటిది కార్తీక దీపం కానీ, ఉసిరికాయ దానం చేయటం కానీ, పిండి దీపాన్ని శివాలయంలో వెలిగించడం కానీ, లేదా విష్ణుమూర్తి ఆలయంలో చేస్తూ ఉంటాము. ఇలా చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున గోమాతకి బెల్లం మరియు గోధుమ పిండిని కలిపి ముద్దలాగా చేసి ఆహారం పెట్టాలి. వీలైనంత మట్టుకు దాన ధర్మాలు చేయాలి. ఈ కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. ఎంతో శక్తివంతమైనటువంటిది కనుక కార్తీక అమావాస్య ఆదివారం రోజున తప్పకుండా గోమాతకి ఏదైనా ఆహారం పెట్టాలి. పేదవారికి ₹1 అయినా సరే దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే తప్పకుండా మన దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా మన జీవితంలో పడుతున్న ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున బిలువ చెట్టును పూజించిన అంటే మారేడు చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేసిన, మారేడు చెట్టుకి నీటిని సమర్పించి నమస్కరించుకున్న, మారేడు చెట్టును తాకిన కటిక దరిద్రాలు తొలగిపోతాయి. ఈ రోజుల్లో డబ్బు లేదు అని, అనేక రకాల కష్టాలు ఉన్నాయని, ఎంత కష్టపడినా తగిన సంపద రావటం లేదని బాధపడుతుంటారు. ఇలా మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టం కూడా తొలగిపోయి జీవితంలో ధనధాన్యాలతో, సిరి సంపదలతో మీ ఇల్లు తులతూగాలి అంటే ఖచ్చితంగా కార్తీక అమావాస్య రోజున పరమేశ్వరుని పూజించాలి. ఈ మాసం అంటే శివకేశవులకి చాలా ఇష్టం. పరమేశ్వరునికి అభిషేకించిన, బిలువ దళం సమర్పించిన, లేదా పరమేశ్వరునికి పాలతో కానీ నీటితో కానీ అభిషేకం చేసిన, శివ పంచాక్షరి మంత్రాన్ని జపించిన, ఒక బిలువ దళంతో పాటు ఒక ఉమ్మెత్త పువ్వుని సమర్పించిన, ఉమ్మెత్త కాయను వెలిగించి దీపానికి కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఉమ్మెత్త చెట్టు అయినా, ఉమ్మెత్త కాయలు అన్నా, ఉమ్మెత్త పువ్వులు అన్నా, బిలువ దళం అన్నా, బిలువ చెట్టుకు కాసిన కాయలు అన్న పరమేశ్వరునికి చాలా ఇష్టం కనుక మర్చిపోకుండా కార్తీక అమావాస్య రోజున ఈ విధంగా ఈ విధి విధానాలను పాటిస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అలానే మరి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక క్లాత్ని తీసుకోవాలి. అంటే రెడ్ కలర్ క్లాత్ని కానీ లేదా వైట్ కలర్ క్లాత్ని కానీ తీసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక ఎండు మిరపకాయను, ఒక వెల్లుల్లి రెబ్బను, 9 గవ్వలను వేయాలి. దానితో పాటుగా ఒక 5 వక్కలను కూడా వేయాలి. ఇవన్నీ వేసి ఒక చిల్లర నాణాన్ని కానీ లేదా రాగి నాణాన్ని కానీ వేయాలి. ఇలా చిల్లర నాణాన్ని లేదా రాగి నాణాన్ని వేయటం వలన ధనం అనేది ఆకర్షించబడుతుంది. అంతేకాదు జీవితంలో ఉండే కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఒక వైట్ కలర్ క్లాత్లో కానీ లేదా ఎల్లో కలర్ క్లాత్లో కానీ రెడ్ కలర్ క్లాత్లో కానీ ఇందులో ఏదైనా ఒక క్లాత్ను తీసుకుని అందులో మనం చెప్పినట్టుగా ఆ వస్తువులన్నీ కూడా వేసుకోవాలి. ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, గవ్వలు, అలానే ₹1 కాయను, కొద్దిగా పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా వేసి మూటలాగా కట్టి ఆ మూటని బియ్యం డబ్బాలో వేస్తే చాలు. ఇక ఖచ్చితంగా అన్ని దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. విపరీతమైనటువంటి రాజయోగం కూడా పడుతుంది. ధనపరమైనటువంటి సమస్యలు కూడా ఉండవు. ఇక మీదట అదేవిధంగా ఎవరైతే హ్యాపీగా అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఇది వేస్తారో ఖచ్చితంగా మీ దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ మూట ఎప్పుడు తీయాలి అంటే కనుక 1 నెల రోజుల పాటు అలానే వదిలివేయాలి. 1 నెల పూర్తయిన తర్వాత మళ్ళీ అమావాస్య కంటే ముందు రోజు దానిని తీసి ఇక 15 రోజుల తర్వాత దానిని ఎవరు తిరగని ప్రదేశంలో పడవేయండి. లేదా ఏదైనా ఒక చెట్టుకు కట్టి మీ కోరికను చెప్పుకోండి. మీ కోరిక నెరవేరుతుంది. అంతేకాదు ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితంతో పాటు ధనధాన్యాలు, సిరి సంపదలు పొంగి పొర్లుతుంటాయి. అంతేకాదు బియ్యం డబ్బాను ఎప్పుడు కూడా పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు.
బియ్యాన్ని అయిపోయే వరకు అసలు చూడకూడదు. బియ్యం కొన్ని ఉండగానే బియ్యం ఎప్పుడూ కూడా ఇంట్లో నిండుగా పుష్కలంగా ఉండే విధంగా చూసుకోవాలి. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటారు. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.